సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి టీవీ కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ప్రతి శుక్రవారం ఈ రీతిగా మనం ఉదయకాలం దేవుని కృపాసనం చింత మనం సమకూడడానికి ప్రభువును గ్రహిస్తున్న గొప్ప ఆధిక్యతను బట్టి నేను ప్రభుని ఎంతగానో గనుపరుస్తున్నాను. వారం మధ్యలో కూడా అనేక సార్లు మీ మధ్యలోకి రావడానికి ప్రభు మరి యొక్క టీవీ ముఖంగా అలాగే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కూడా మనం కలుసుకోవడానికి ప్రభు చెప్తున్న దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పిల్లలు చాలా సంతోషం మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడం. సర్వోన్నతుడైన క్రీస్తు అనే కార్యక్రమాన్ని ఈరోజు మీకు అందించడానికి సహకరించిన కుటుంబానికి, స్పాన్సర్ చేసిన కుటుంబానికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రీతిగా ప్రతి నెల ఎంతో ప్రయాసంతో మీలాంటి దేవుని పరిశుద్ధులు ఈ కార్యక్రమాలు అనేకులకు అందించడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన బలాన్ని అలాగే దేవుని సన్నిధిలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనేకులు ఉజ్జీవాన్ని రక్షణను పొందాలని ప్రయాసపడుతూ సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా మీకు మా నిండు కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం. ప్రార్థించి మనము దేవుని వాక్యంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థనలు ఏకీభవించండి. మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము. ఆశ్చర్యమైన ప్రేమ దయ మీరు మా పట్ల చూపుతూ గడిచిన దినములంట దేవా, మీ యొక్క కనికరమును మా పట్ల మీరు చూపి ఇంతవరకు కాపాడి సంరక్షించిన మీ మహాదయని బట్టి మేము స్తుతిస్తున్నాము. దయగల తండ్రి, ప్రత్యేకంగా మేము ఇలాంటి దినములు చేరుండగా తండ్రి మరింత ఆసక్తి కలిగి మీ సన్నిధిలో మేము నిలబెట్టుకు ప్రభువా మీ వాక్యం మా హృదయాల్లో చేర్చుకునే నిమిత్తం మీ సహాయాన్ని కోరుచున్నాం. పరిశుద్ధాత్మగా మీ యొక్క రక్త ప్రోక్షణ చేత ప్రతి వారిని విడుదల చేయండి. రేపు మీ దాసుని మీ సెలవు చాటును మరుగుపరిచి దేవుని నా ద్వారా మీ అందించిపోయి ప్రతి వర్తమానం ప్రభు ఎంతో జనసామాన్యానికి ఎంతో దీవెనకరంగా మీరు చేయమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల మూలవాక్యంగా దేవుని వాక్యం మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆది సంఘంలోని అద్భుతమైన సంఘ క్రమము ఈ శీర్షిక ద్వారా మీతో మాట్లాడుతున్నాను. ఆది సంఘములోని అద్భుతమైన దేవుని క్రమం. మొట్టమొదటి సంఘాన్ని దేవుడు స్థాపించింది మనం పాత నిబంధనలను చూస్తే దేవుడు ఆదాం హవ్వలను ఆ ఇద్దరిని ప్రభు ఒక అద్భుతమైన వైవిధ్యభరితమైన కుటుంబంగా దేవుడు నిర్మించాడు. దట్ ఇస్ ఎ చర్చ్, అదొక సంఘం. దేవుడు ఆ సమూహంలోనికి ప్రతి చల్లుబుట వచ్చి వారిద్దరితో మాట్లాడుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రపంచంలో మొదటి దంపతులైనటువంటి ఆదం హవ్వల దగ్గరికి ప్రభు వచ్చి ప్రతి చల్లుబుటను ఆయా సంగతులు వారితో ప్రభు మాట్లాడుతూ వచ్చినారు. అది చర్చ్, సంఘం, ఒక చిన్న యూనిట్ అన్నమాట. ఆ తర్వాత కొత్త నిబంధనలు మనం చూసినట్టయితే ప్రభు ఆది సంఘాన్ని తన యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానం తదనంతరము ప్రభు యేసుక్రీస్తు తాను సొంతంగా తను అద్భుతంగా తాను ఎందుకొరకు ఈ లోకానికి పంపబడ్డారో ఆ మిషన్ను పూర్తి చేసిన తర్వాత ప్రభు తన రక్తంతో మనల్ని కొనుక్కొని విమోచించి పరిశుద్ధపరిచి తాను స్వకీయ జనముగా తన కొరకు మనల్ని మార్చుకొని సంఘమును దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి సంఘానికి ఎవరు కర్త, సంఘానికి ఎవరు శిరస్సు అంటే బైబిల్ చెప్తుంది స్పష్టంగా, సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. సో సంఘం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రజల యొక్క సమూహం. అది గ్రీకు హీబ్రూ భాషలో ఎక్లీషియా అనబడిన పదం, అంటే కాల్డ్ అవుట్ సైన్స్ అని ఇంగ్లీష్లో దాని అర్థం, అనగా పిలువబడిన ప్రజల యొక్క సమూహం అని దాని యొక్క అర్థం. దేవుడు తన ప్రజలను పిలిచి ఒక ఉద్దేశం కొరకు వారిని స్థలంలో ఐక్యపరిచి ప్రభు వారికి ఒక మంచి మనసుతో ప్రభు తన యొక్క ప్రజలుగా వారిని దేవుడు తన నామమునిచ్చి వారిని రక్షించుకొని తన పిల్లలుగా మార్చుకున్నాడు. ఇది గొప్ప పిలుపు పిల్లరా. ఈ పిలుపు సామాన్యమైన పిలుపు కాదు. లోకంలో ఉన్న ప్రజల యొక్క సామాన్య పిలుపు వంటి పిలుపు కాదు. ఇది ఒక అద్భుతమైన దైవ పిలుపు. ఈ పిలుపులను ప్రభు మనల్ని పిలిచి ఉన్నారు. అందుకే పౌలు అపోస్తలులు రాస్తూ కొత్త నిబంధనలో అధికంగా ప్రయాసపడిన అపోస్తలుల గురించి చూస్తాం. అంటే అపోస్తలంతా కూడా ఈ 11 మంది అపోస్తలు ప్రభు కొరకు చాలా ప్రయాసపడ్డారండి. వారు తమ యొక్క శక్తిని, తమ బలాన్ని, తమ సామర్థ్యాన్ని, తమ ప్రాణమును ప్రభుకి ఇచ్చినంతగా ప్రయాసపడ్డారు. అపోస్తల ఆది కాలం నుండి పరిచర్యను చూసుకొని ఇప్పటికాల పరిచర్య చూసుకుంటే వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో మనకు ఈజీగా సులువుగా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు చాలా సౌఖ్యవంతమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ ఎందుకో సంఘంలో మరి అనగా ప్రపంచ క్రైస్తవ సంఘం ఈరోజు మరి నిద్రావస్థలు ఉన్నట్టుగా ఉందని చెప్పాలి. ఎక్కువ సంఘాలు క్రియాశీలంగా పనిచేసే కాలంలో లేము మనం. ఎందుకంటే ఈరోజు తమకున్న అనుభవాన్ని బట్టి, తమకున్న జ్ఞానాన్ని బట్టి, తమకున్న సమృద్ధిని బట్టి, తమకున్న సంఘ సభ్యులను బట్టి, ఇక దేవుని వాక్యం అందించబడవలసిన విషయాన్ని కూడా బహుశా చాలా సంఘాలు ఈ రోజుల్లో మరి మర్చిపోతున్నాయేమో. దేవుని పిలుపుననేదే ఒక ఆవేదనతో దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేసే మాట. ఎందుకంటే ప్రభు తన ప్రజలను, తన సంఘాన్ని ప్రభు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన ఏది వేల ఇచ్చి కొనుక్కున్నాడంటే పరలోకాన్ని ఇచ్చి కాదు, లేక ఇంకేదో బంగారాన్ని, వజ్ర వైడూర్యాలను ప్రభు ఇచ్చి కొనుక్కోలేదు. తన ప్రాణం నుంచి మనల్ని కొనుక్కున్నాడు. సంఘం అంటే ప్రభుకు అంత ప్రేమ. సంఘం అంటే ఎవరో కాదు, నీవు, నేనే, మనమే. సంఘం అంటే ఒక భవనం కాదు. మనం ఆరాధించడానికి ఒక భవనం కావాలి, మనం ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం కావాలి. మరి సంఘాన్ని దేవుడు దీవించిన తర్వాత, ప్రజలను దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని మందిరాలను కట్టే బాధ్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు.
మరి ఆ స్థలాల్లో మేము అనేక మందిరాలు కట్టడానికి దేవుడు మనం వాడుకుంటున్నారు. ఆ ప్రదేశాల్లో దేవుని సువార్తను అందించడానికి మరి దేవుని కృపను బట్టి ఇంకా మేము మందిరాలు కడుతూనే ఉన్నాం. దేవుని యొక్క పరిచర్లు అనేక స్థలాలను కొనుగోలు చేయడానికి దేవుని వాక్యాన్ని ప్రస్ఫుటంగా చాలా ప్రబలంగా దేవుడు వ్యాపింపజేస్తూ ప్రభు కార్యం చేస్తున్నారు. మేము చేయగలమని చెప్పము ఎప్పుడు, కానీ ప్రభు కార్యం చేస్తున్నారు. మేము ఆ విధంగా పని చేయగలుగుతున్నాం. మేము మా సహాయ సేవకులు, మాకున్నటువంటి సువార్త బృందాలు, మాకున్న అనేకమైనటువంటి యూనిట్స్ అన్నీ కూడా దేవుని పరిచర్యలు ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి ప్రభు కొరకు మేము ప్రయాసపడుతూనే ఉన్నాం. మేమే కాదు, ప్రపంచమంతా ప్రయాసపడుతూనే ఉన్నది. ఎందుకంటే ఈ ప్రయాసం ప్రభు వలన కలిగినది. ఈ ప్రయాసానికి దానికి ప్రతిఫలం లేకుండా ఉండదని వాక్యం చెబుతా ఉంది. మొదటి కొరింథీ పత్రికలోనే 15వ అధ్యాయంలో మాటలు మీరు చూస్తే 58వ వచనాన్ని చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునయుండుడి అంటున్నాడు. ప్రభువునందు మీ ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు అంటుంది వాక్యం. ప్రభువులో మన ప్రయాసం అంటే ఎప్పుడు వ్యర్థం కాదు. నువ్వు ప్రయాసపడి ఉంటే, కష్టపడి ఉంటే, దేవుని సన్నిధిలో ఎంతగానో కన్నీళ్లు కార్చి ఉంటే, దుఃఖపడి ఉంటే, వేదన పడి ఉంటే, ప్రభు కొరకైనటువంటి భారాన్ని, ప్రయాసాన్ని ప్రభు ఎప్పుడు కూడా మర్చిపోడట. వాక్యం సెలవిస్తుంది, తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అందుకే దేవుని యొక్క సుగుణాలు, గుణగణాలన్నీ కూడా దైవ ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ ప్రేమ ఎంత ఉన్నతమైందంటే మనకు తన ప్రాణం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రేమ. అందుకే ప్రభు కార్యాభివృద్ధి పట్ల ప్రతి సంఘ సభ్యుడు, ప్రతి దైవజనుడు, ప్రతి దైవజనరాలు, ప్రతి విశ్వాసి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు అందరూ కూడా పిల్లారా ఎంతకాలంలో ప్రభు కార్యాభివృద్ధి కొరకు ఎంతగానో ప్రయాసపడదాం. మనం ప్రయాసపడడానికి దేవుడు కృపనిచ్చినాడు. మీ జీవం ఏ పాటిదని వాక్యం అంటా ఉంది. మనం జీవం కలిగి ఉన్నామంటే, ఇది మనం జీవించున్నామంటే కేవలం దేవుని కృప పిల్లారా. దేవుని కృపలేని మనం ఈ లోకంలో ఏమి చేయలేం. ప్రభు మనకిచ్చిన ఈ ఆధిక్యత, ఈ ఆయుష్కాలము ప్రభుకు రోజు అర్థవంతంగా వాడగలిగితే, మీ వృత్తి వ్యాపారాల్లో, మీ పని పాటల్లో మీరు కొంత వారానికి ఒక 2 పూటలు, కనీసం ఒక పూట సమయం, ఆదివారం వారాల గురించి మాత్రమే కాదు, సండే వర్షిప్కి వెళ్ళడం ఈరోజు చాలా అలవాటు, ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు చాలా అద్భుతమైన తెరలు, అద్భుతమైన సెంట్రల్ ఏసీ మందిరాలు దేవుడు ఇస్తున్నాడు చాలా స్థలాల్లో. దేవుని స్తోత్రం, తప్పేం కాదు, దేవుడు ఆశీర్వదిస్తే మంచిదే. కానీ దేవుని మందిరానికి వెళ్ళి రావడంతో మన బాధ్యత అది పూర్తవదు, అది ప్రారంభం అవుతుంది. ఇట్ ఈస్ ద బిగినింగ్, నాట్ ద ఎండింగ్. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ యొక్క అనుభవాన్ని వారమంతా కూడా అనేకులతో పంచుకోవాలండి. కనీసం మీరు వెళ్ళి మందిరానికి ప్రతి నెల ఒకసారైనా, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ మీ స్నేహితులు, బంధువులు ఎవరో ఒకరిని మందిరానికి ఆహ్వానించండి. దేవుని వాక్యం వారు విని గ్రహించినట్టుగా మీరు ఒక అవకాశాన్ని వారికి కలిగించిన వారు అవుతారనేదే నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి ఒక సూచన. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుడు పౌలు ద్వారా దేవుడు సంఘాన్ని అద్భుతంగా బలపరుస్తున్నాడు. అనేక మంది అపోస్తలులు, పేతురు కానివ్వండి, యోహాను కానివ్వండి, యాకోబు కానివ్వండి, ఈ విధంగా దేవుడు తిమోతి ద్వారా కానీ, టైటస్ ద్వారా అనగా తీతు ద్వారా కానీ దేవుడు అనేక విధాలుగా సంఘాన్ని బలపరుస్తున్నాడు. కొరింథీ సంఘము అనతి కాలంలోనే చాలా ప్రసిద్ధి పొందిన సంఘంగా దేవుడు చేసినాడు. కొరింథీ పట్టణానికి పౌలు భక్తులు ఈ సమయాల్లో వెళ్ళి దేవుని వాక్యాన్ని వారికి అందిస్తూ వారిని బలపరుస్తూ వచ్చినాడు. వారి విశ్వాసంలో చాలా బలంగా ఉన్నారు. వారికి కొన్ని సంఘ నియమాలను జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘం అనగా ఒక నియమాలతో నడిచే సంస్థ. ఒక పాఠశాల కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక ప్రభుత్వపరమైన సంస్థ కానీ, ఒక బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ, ప్రపంచంలో చాలా రకాల వ్యక్తులు, సంస్థలు చాలా లక్షలాది, కోట్లాదిగా ఉన్నాయి. ప్రతిదానికి ఒక క్రమం ఉన్నది. దేవుని సంఘానికి ఒక అద్భుతమైన క్రమం ఉంది ప్రియులారా. ఈ క్రమాన్ని మనం తెలుసుకోవాలి. సంఘ క్రమం అని దానికి పేరు. సంఘ క్రమం అంటే సంఘానికి ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైన నియమావళి, వాక్యానుసారమైన నియమావళి. దేవుని వాక్యం అంటా ఉంది, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించాలి అంటుంది వాక్యం. దేవుని సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా దైవ సంబంధమైన పనులలో, దైవ సంబంధమైన వ్యాపకాలలో, దేవుని రాజ్య సంబంధమైనటువంటి ప్రయాసంలో చాలా భయభక్తులు కలిగి ప్రయాసపడి పనిచేయాలని దేవుడు కోరుతున్నాడు. లేఖన భాగాన్ని చూసినప్పుడు ఇక్కడ మనం గమనించినట్టయితే కొరింథీ సంఘాన్ని దేవుడు తన అద్భుతమైనటువంటి కృప ద్వారా రక్షించి ఆ పట్టణానికి దేవుడు సువార్తను పంపించినాడు. ఈ రోజులో గ్రామాలే కాదు, పట్టణాలు, ప్రదేశాలు, ద్వీపాలు అనగా ఐలాండ్స్, ఎన్నో ప్రదేశాల్లో వాక్యం దేవుడు పంపుతున్నాడు. వెళ్ళని చోట్ల ఇలాంటి టీవీ మాధ్యమం ద్వారా, సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇలాంటి గాస్పుల్ టీవీ లాంటి అద్భుతమైన పేరుని గల ఛానల్స్ ద్వారా దేవుడు ఇంకా అనేక ఛానల్స్ ద్వారా ప్రభు తన వాక్యాన్ని పంపుతూనే ఉన్నారు. పెద్దలు ఇక్కడ లేచి దేవుడు తన ప్రవక్తలను పంపలేదా? ఎహెజ్కేలును, ఇర్మియాను దేవుడు పంపలేదా? యెషయాను దేవుడు పంపలేదా? పెద్దలు ఇక్కడ లేచి నా వాక్యాన్ని తీసుకొని మీరు వెళ్ళండి దేవుడు తన సేవకులను పంపి పురమాయించి వారిని పంపినాడు. వారు వెళ్ళి ప్రజలకు వాక్యాన్ని బోధిస్తుంటే కొంతమంది విన్నారు, కొంతమంది ద్వేషించారు, కొంతమంది ప్రవక్తల్ని దండించారు. ఇర్మియాను తీసుకెళ్ళి ఆ బందిగృహశాలలో జైల్లో పడేసినారు. కారణం ఏంటంటే వాక్యాన్ని వారు చెప్పడం తప్పు. ఈరోజు చాలా చోట్ల సొంత బోధలు, స్వకీయమైన బోధలు, ఇష్టమైన బోధలు, తీయటి బోధలు చాలా అలవాటైపోయిన కాలంలో మనం ఉన్నాం. ఇది చాలా దుష్టకాలం ప్రియులారా. ఎందుకంటే ఏది మనం నేర్చుకోవాలో దాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు వాటికి లోబడడం మీకు ఆశీర్వాదకరం, అది మీకు దీవెనకరం. ఈరోజు చాలామంది సంఘానికి వచ్చిన తర్వాత దేవుని హెచ్చరికలను, వారు బలిపీఠంలో ఇచ్చేటువంటి దేవుని మాటలను సరిగ్గా పట్టించుకోవట్లేదు. కొంతమంది ఆరాధనలో ఆఖరులో వస్తారు,
ప్రార్థనలో కొద్దిసేపు అటెండ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ఉన్న పనులను బట్టి చాలా బిజీ షెడ్యూల్ పెట్టుకొని ఆరాధన సమయంలో అందులోనూ ఒక ఉపవాస కూడికలు కానీ, సంఘ ఆరాధనలో కానీ, బల్లారాధనలో కానీ, ఒక ప్రేయర్ మీటింగ్లో కానీ అట్లీస్ట్ 2-3 గంటల సేపు కూర్చోలేకుండా వారి పనులు వారిని తరుముకుంటూ వస్తున్నాయి. ఇవన్నీ వినాశనానికి, ఆత్మ సంబంధంగా పడిపోవడానికి ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు. నేను గొప్ప ఉన్నా, నేను నిలబడ్డాను, తాను నిలుచున్నాను తలంచుకున్న వాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం అంటా ఉంది. నువ్వు నిలబడ్డావని చెప్పి నిన్ను గొప్పగా అనుకోకూడదు. నువ్వు నిలబడ్డా నిన్ను గొప్పగా ఎంచుకోవడానికి వీల్లేదు ప్రియులారా. అందుకే వాక్యం అంటుంది మనతో ఈ ప్రత్యేక సందర్భాన దేవుని దాసుకుని జ్ఞాపకం చేయగోరుతున్నాను. మనము కొరింథీ సంఘాన్ని చూసినప్పుడు వారికి ఒక క్రమం ఉన్నది, వారు కూడుకునే విషయంలో క్రమం ఉన్నది, వారి ప్రార్థన విషయంలో క్రమం ఉన్నది, దేవుని సన్నిధిలో వారు అర్పించే కానుక విషయంలో కూడా చెప్తాడు. ఇదే కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనంలో, పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. ఇక్కడ దేవునికి ఇచ్చే విషయాన్ని కూడా బోధిస్తున్నాడు. సంఘం అభివృద్ధి పొందడానికి, సేవ విస్తరించడానికి మీ సంఘాన్ని మీరు బాగా ప్రేమించి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ దైవజనులతో కలిసి నడవాలి. ప్రార్థన పూర్వకంగా మీ అర్పణలు మీ సంఘానికి దేవుని వాక్యం అందించబడడానికి, అనేకులకు చేరువడానికి మీరు సహకరించాలి. అది బాధ్యత. ఆ తర్వాత మాలాంటి టీవీ కార్యక్రమాలు అందించబడడానికి కూడా మీరు చేయుతనివ్వాలి. అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీలాంటి పరిశుద్ధులు చేయుతనివ్వడం బట్టి దేవుని వాక్యాన్ని బలపరిచే ఉద్దేశంతో అనేకుల యొక్క ప్రార్థన వలన అనేకులు ఈ కార్యక్రమాల ఖర్చును భరించి మీకు అందించడం వల్ల మేము మీకు ప్రతి వారం ఇలాంటి కార్యక్రమాలు అందిస్తున్నాం. ఏదైనా మాలాంటి గ్రామీణ ప్రాంతంలో సేవ చేసేటువంటి సేవకులకి చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అందించడం అనేది అంత సులువేమీ కాదు. ఎందుకంటే మా సంఘ పరిచర్య, మరి మందిరాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రతి వారం ఎన్నో ప్రోగ్రామ్స్తో మా కార్యక్రమాలు దేవుడు ఎంతో దీవెనకరంగా జరిగిస్తున్నారు. మేము టీవీలోకి వచ్చి ఇట్లా వాక్యం చెప్తామని ఎప్పుడు మేము అనుకోలేదు. ఆ ప్రయాసం కొరకు ఎప్పుడు మేము ప్రభుత్వంలో కనీస ప్రార్థన కూడా చేయలేదు. మా అంశం వల్ల, మా ప్రయాసం వల్ల దేవుని వాక్యం ప్రజలకు అందించే పనులు మమ్మల్ని మేము కరిగిపోతూ దేవుని కొరకు సాగిపోయితే మా దైవజనులు మాకు ఇచ్చినటువంటి వాక్యం మాకు నేర్పించిన క్రమం ప్రియులారా. దేవుని చందా విషయమైన క్రమం, వాక్య విషయమైన క్రమం, ప్రార్థన విషయమైన క్రమం, సత్క్రియల కొరకైన క్రమం, దేవుని సన్ని ప్రేమించట కొరకైన క్రమం, వీటిలో మనం ఎదగవలసిన అవసరాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత నూతనమైన విశ్వాసంతో ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసం అనేది ఏదో మాట్లాడే పని కాదండి, పని చేసేది. క్రియలు లేని విశ్వాసము మృతమని నీవు తెలుసుకొని కోరుచున్నావని యాకోబు పత్రికలో అంటాడు. విశ్వాసం అనేది క్రియలు కలిగి ఉంటుంది. నువ్వు విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థన క్రియ ఉంటుంది, మందిరానికి వెళ్ళే క్రియ ఉంటుంది, సాక్ష్యం ఇస్తూ ఉంటావు, దశంభాగ మందిరంలో ఇస్తావు, దేవుని సేవను వ్యాపింపజేయడానికి ఇలాంటి కార్యక్రమాల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తావు, దేవుని ప్రేమను అనేకులకు అందించడానికి నీవు నీ శక్తివంచన లేకుండా ప్రయాసపడతావు. ఎందుకంటే ఈ జీవితం చాలా అల్పమైందండి, ఇది విలువైందేమీ కాదు. ఈ వాక్యం అందించే సమయానికి మా పరిచర్లో, మా సంఘంలో యవనస్తుడు ప్రభువును నిద్రించినాడు. క్రితం వారం బాగానే ఉన్నాడు, ఆయన ఈ వారం లేడు. అనుకోకుండా గుండె పోటు వలన యవనస్తుడు, కేవలం 30 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడు, అతడు వివాహం 2 సంవత్సరాలు అయింది, ఆయన ప్రభువును నిద్రించినాడు. కారణం ఏమిటంటే అకస్మాత్తుగా అప్పటిదాకా బాగానే ఉన్నాడు, అప్పటిదాకా బాగానే తిరుగుతున్నాడు, అప్పటిదాకా బాగానే పనిచేస్తున్నాడు. ఆల్ ఆఫ్ సడన్ ఇన్ 2 minutes ఆ వ్యక్తి మళ్ళీ మా మధ్యలో లేడు. ఏం చెప్తున్నాయి ఈ మాటలు అంటే, ఇవన్నీ కడవరి దినాలు, అంత్య దినాలు. మనం చాలా చెడు దినాల్లో ఉన్నాం ప్రియులారా. ఇవి మంచి దినాలు కాదు. ప్రభు అంటున్నాడు, ఈ ప్రస్తుత దుష్ట కాలంలో మీరు రక్షింపాలని, తప్పింపాలని, మిమ్మల్ని మీకు కాపాడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనల్ని కాపాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చెడు దినాల్లో మనం దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడడానికి మనం కోరుకోవాలని మనం ఇష్టపడాలి. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి కొన్ని హెచ్చరికల నియమాలు చెప్తున్నాడు. త్వరగా 5 విషయాలను చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట మనం చూసినట్టయితే మెలకువగా ఉండి అంటున్నాడు. విశ్వాస జీవితంలో పిల్లల మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. ఎప్పుడు ప్రభు వస్తాడా? ఆ బుద్ధిగల కన్యలు ఎదురు చూస్తున్నారు. మరి బుద్ధిలేని కన్యకలు వారు నిద్రపోతున్నారు. సిద్ధంలో నూనె అయిపోయింది, వారు సరిగ్గా నింపుకోలేదు, సరిగ్గా తెచ్చుకోలేదు, వారి దగ్గర నూనె ఎంత అయిపోవచ్చింది. మరి ఏం చేశారు వాళ్ళు? అట్లాగే నిద్రపోతున్నారు. మధ్యాకాశంలో నుంచి పెద్ద స్వరం వచ్చింది, ఇదిగో పెళ్లి కుమారుడు, అదిగో పెళ్లి కుమారుడు. సిద్ధంగా ఉన్నటువంటి వారు పెళ్లి కుమారుని ఎదుర్కొని ఆ బుద్ధిగల కన్యలు ఆ పరలోకానికి విందులోనికి వెళ్తూ ఉంటే బుద్ధిలేని కన్యకలు ఏడుస్తూ ప్రలాపిస్తున్నారు. ప్రజలారా, మెలకువ చాలా అవసరం. మన ప్రభు రాబోతున్నాడు. ఆత్మకు వయసు లేదు కానీ శరీరానికి ఒక వయసు ఉంది. ఈ ఆత్మ అనేది వయసు లేనిది. అంటే ఈ ఆత్మ యొక్క వయసు మనం కొలత వేయలేము. ప్రభు నుంచి మనకి ఇవ్వబడిన ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఈ ఆత్మ దేవుడు కల్పించిన, దేవుడే కట్టిన, దేవుడు నిర్మించిన ఒక అద్భుతమైనటువంటి, ఒక శక్తివంతమైనటువంటి ఒక పనిముట్టు ప్రియులారా. నీ ఆత్మ దేవునిలో వర్ధిల్లుతోందా? శరీరానికి ఆహారం ఇస్తున్నాం, మంచిగా సౌఖ్యంగా నిద్రపోతున్నాం, పని చేస్తున్నాం. మరి ఆత్మ విషయం మాట, ఆత్మ సంబంధమైన విషయం గురించి మనం ఏ శ్రద్ధ కలిగి ఉన్నాం? మెలకువగలిగి ఉన్నాం? మనం నిజంగా మెలకువగలిగి ఉన్నామా? మన ఆత్మీయ స్థితి విషయంలో మనం కొంత జాగ్రత్తగా ఉన్నామా? ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని, ఈ విధంగా మందులు వాడుకొని, లేకపోతే ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ప్రయాసపడతాం. తప్పేం కాదు. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. దానికంటే ఎక్కువగా నీ ఆత్మ సంబంధమైన ఆరోగ్యం ప్రియులారా, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. దేవుని సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ మెలకువగా ఉండడానికి కోరుకోవాలి. అంటే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
నువ్వు దేవుని కొరకు ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తిని, చాలా గొప్ప దైవజనుడు, ప్రస్తుతం మన ప్రొటెస్టెంట్ విశ్వాసంలో ఉన్నాం కదా. సో ప్రొటెస్టెంట్ అనబడినటువంటి ఈ గొప్ప విశ్వాసపు వీరుడైనటువంటి దైవజనుడైనటువంటి మార్టిన్ లూథర్ కింగ్ని అడిగారు, అయ్యా ప్రభు రేపు సాయంకాలానికి వస్తే యేసు ప్రభు వారు ఎలా ఉంటుంది మీ దినచర్య? నేను అనుకున్నట్టుగానే నేను ఈరోజు ఏ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేసి చూసుకుంటాను, రేపు ఉదయం మా పలాని పనికి వెళ్తాను, ఆ తర్వాత మధ్యాహ్నం ల్యాండ్లో అంటే గార్డెన్లో గడ్డి కత్తిరించేటువంటి పని, ఆ పని చేయడానికి ఇష్టపడతాను, ఆ తర్వాత ప్రభు వస్తాడన్నారు కదా, ప్రభుతో పాటు వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత నిరీక్షణ అండి, ఎంత మెలకువగల జీవితం, ఎంతగా సిద్ధపడ్డాడు ఆయన. ప్రభు కొరకు జీవించే క్రమంలో ఎంత ధైర్యం కలిగిన జీవితం అది. దేవుని దాసుకుని జ్ఞాపకం చేస్తున్నాను, నీలో ఇలాంటి ధైర్యం ఉందా ప్రియులారా? ఇలాంటి మెలకువ నీలో ఉందా? మెలకువ కలిగి ఉంటేనే పరలోకాన్ని మనం వెళ్ళగలం. మెలకువ లేకుండా ఉంటే మనం పరలోకాన్ని ఎలా మనం పొందగలమనే విషయాన్ని ఈ ప్రత్యేక సమయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట, విశ్వాసం ముందు నిలకడగా ఉండి అంటున్నాడు. విశ్వాసంలో ఈ రోజుల్లో నిలకడగా ఉండే స్థితి లేదు, నిలకడగా ఉండే జీవితం లేదు. ఉన్నారు విశ్వాసంలో కానీ నిలకడగా లేరు. కొంతమంది నిలకడగా ఉంటారు, కొంతమంది నిలకడగా ఉండరు. కొందరికి ఏమో ప్రార్థన జీవితం ఇష్టం, కొంతమంది ఏమో అయిష్టంగా మందిరానికి వస్తూ ఉంటారు. ప్రార్థన వాక్యం చదువుకోరు, ఉదయకాలం కుటుంబ ప్రార్థన లేదు. నా ప్రియమైన వారలారా, దేవుని దాసునిగా నేను మిమ్మల్ని చేతులు జోడించి నేను దేవు ప్రభుపక్షంగా మిమ్మల్ని కోరుతున్నాను, అభ్యర్థిస్తున్నాను. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంచండి. నీవు, నీ భర్త, నీవు, నీ భార్య, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక నిర్దిష్టమైన సమయాన్ని ప్రార్థన కేటాయించుకోండి. మీ పొద్దున్న చాలా బిజీగా ఉంటే సాయంకాలం పెట్టుకోండి. ఉదయం వ్యక్తిగత ప్రార్థన మీకు సమయం వ్యక్తిగతంగా చేసుకుంటే, ఒకవేళ మీకు సాయంకాలం పూట టైం కుదరట్లేదు, ఉదయం పూటనే పొద్దున్నే కొంచెం పెద్దలక్కడ లేచి కూర్చొని ప్రార్థన చేయండి. ఒక పాట పాడండి, చక్కగా 2 పల్లవులు పాడండి, చక్కగా అనుదిన వాక్యాన్ని చదవండి, రోజు ఒక చాప్టర్ వరుస క్రమంగా చదవండి. ప్రభు మీతో మాట్లాడడానికి మీరు సాక్ష్యం ఇస్తారు. ప్రభు మాటలు మీకు విశ్వాసం మీరు చాలా నిలకడగా ఉంచుతాయి. ప్రభు స్వరమీని కుటుంబంగా మీ కుటుంబం ఉంటుంది. అబ్రహాం జీవితాన్ని దేవుడు ఆశీర్వదించలేదా? బలిపీఠం కట్టిన అబ్రహాము తన కుటుంబ బలిపీఠాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఆ రోజుల్లో అబ్రహాముకున్న సంపద ఈరోజు మరి చాలా గొప్పవారికి ఉన్న సంపద, గొప్ప గొప్ప ధనవంతులు మన భారతదేశంలో ఉన్నారు కదా, చాలా పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళతో సమానం అన్నమాట అప్పటి రోజులు ఆయనకున్న సంపద. దేశమంతట్లో భాగ్యవంతుడు. యోబు భాగ్యవంతుడు కాదా? ఊజు దేశంలో చాలా గొప్ప సంపన్నుడు. చాలా గొప్ప గొప్ప వాళ్ళ యొక్క సంపన్నత గురించి వింటూ ఉంటాం కదా, వాళ్ళతో తక్కువేమి కాదు ఇలాంటి బైబిల్లో చెప్పబడినటువంటి గొప్ప భక్తులు. ప్రభు వారిని అన్ని విధాలుగా దీవించాడు, అన్ని విషయాల్లో దేవుడు వారిని ఆశీర్వదించినాడు. ఆ గొప్ప దేవుడే ఈ ప్రత్యేక సమయంలో ఆయన నీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం నీ సమయాన్ని గడపడం మొదలుపెట్టు. విశ్వాసమందు నిలకడగా ఉండు అనే మాట మీరు మర్చిపోకూడదు. మూడవది, పౌరుషం గలవారై ఉండు అంటున్నాడు. క్రీస్తులను ఎల్లప్పుడూ పౌరుషం కలిగి ఉండాలండి. యేసుక్రీస్తులో నీ ప్రయాసము, ప్రభులో నీ యొక్క సాగిపోయేటువంటి నీ యొక్క ధీరత్వము పౌరుషం కలిగి ఉండాలి. ప్రభు కొరకు నువ్వు ఒక మంచి ధైర్యము కలిగి, బలము కలిగి, మంచి విశ్వాసము కలిగి, దైవ సన్నిధిలో నువ్వు ఒక మంచి ఆనందపూర్వకంగా, సంతోషకరంగా, మహిమకరంగా దేవుని కొరకు పౌరుషం కలిగి జీవించడానికి ఇష్టపడాలి. ఎక్కడ పౌరుషం ఉందో దేవుని కొరకు, ఎక్కడైతే దైవ సంబంధమైనటువంటి దీవెనలు ఉన్నాయో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంది పిల్లారా. ఈరోజు చాలామందికి ఈరోజు దేవుని కొరకు పౌరుషం లేదు. దేవుని కొరకు జీవించే క్రమంలో కొన్నిసార్లు కొంతమంది ఏ విధంగా జీవిస్తున్నారంటే వారికి పౌరుషం లేదు. ప్రార్థన అంటే కొన్నిసార్లు ఇష్టపోలి వస్తారు, లేదంటే కొన్నిసార్లు లోకంలో వారికి ఉన్నటువంటి ప్రతిబంధకాలను బట్టి, కొన్నిసార్లు వారి లోకంలోని ప్రయాసాన్ని బట్టి, లోకంలోని పనులను బట్టి వారు లోకస్తులాగా ఉంటారు, దేవుని బిడ్డల్లాగా ఉంటారు. ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయాలు. ప్రభు కొరకు నువ్వు ఒక అద్భుతమైన పౌరుషం కలిగి ఉండాలి. దావీదు కాలంలో సైన్యాధిపతులు అంటున్నారు కదా, మనం మన దేవుని నిమిత్తం, మన దేవుని పట్టణముల నిమిత్తం ధీరత్వము చూపుదుము అంటున్నారు. దేవుని కొరకు, దేవుని పట్టణాల కొరకు వారు ధీరత్వము చూపుతున్నారు. వారికి ఎంతో బలము, వారికి ఎంతో శక్తి, దేవుని కొరకైన కార్యముల పట్ల వారు ఎంతగానో పౌరుషం గల వారికి ఉన్నట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. 4వ మాట త్వరగా మీకు చెప్పిన ముగింపులోకి వస్తున్నాను. బలవంతులై ఉండుడి అంటున్నాడు. శారీరకమైన బలం కంటే ఆత్మ సంబంధ బలం చాలా ఎక్కువ. మరి ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించండి. బలవంతులై ఉండుడి అంటున్నాడు. బలం లేని చోట దేవుడు ఉండడు కదా. అంటే అర్థం ఏమిటి? ఆత్మ సంబంధంగా బలం లేదనుకోండి, ఆ వ్యక్తులు దేవుని బలమే లేకపోతే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? మరి బలమైన విశ్వాసము, బలమైన నమ్మిక, బలమైనటువంటి దేవునిలో సాగిపోయేటువంటి ఒక స్థిరమైనటువంటి పట్టుదల ప్రభువులో మనకు ఉండడం ఎంతైనా అవసరం. అందుకే ఒక బలమైన విశ్వాస కుటుంబం సంఘాన్ని బలంగా ఉంచుతుంది. సంఘంలో అంతా బలహీనత ఎక్కువైపోయి దేవుని బలం లేదనుకోండి, ఇంకా సంఘం ఏం ముందుకెళ్తుంది? అందుకే యేసుప్రభు వారి యొక్క జననానికి ముందుగా ప్రభుకి ఉన్న పేరు, ఆయన పేరు బలవంతుడైన దేవుడు. మరి ప్రభు వారి యొక్క పేరులో ఇవ్వబడిన పేరు అదే కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అంటున్నాడు. ఆయన బలము కలిగిన దేవుడు అండి. పాత నిబంధన కాలాన్ని మీరు గ్రంథాన్ని గమనించినప్పుడు ప్రభు ఆ సమయాలలో ఆయన మాట్లాడుతున్న విధానాన్ని మీరు చూసినప్పుడు సైన్యంలోకి అధిపతి ఒక యెహోవా అని కనబడుతూ ఉంటుంది. మన దేవుడు సైన్యంలోకి అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. భక్తుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ అంటాడు కదా, ఈ సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును,
ఎవరు సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వము గలవాడై ఉన్నాడు అంటున్నాడు. ఆయన మరణము లేనివాడై ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడు. అంత అద్భుతమైన దేవుడైనా ఈ రక్షకుడు యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఆయన మరణాన్ని జయించినవాడు, మరణం యొక్క ముళ్ళను విరిచినవాడు, మరణం తర్వాత ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనకు వాగ్దానం చేసిన దేవుడు ఆయన. అందుకే ఈ ప్రేమ, దైవ ప్రేమ చాలా ఉన్నతమైనదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రేమలో నువ్వు సాగుతుండగా ఆయన ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు నువ్వు గ్రహించడానికి దేవునికి శక్తినిస్తాడు. పిల్లారా, ప్రభుత్వం నడవండి. లోకంతో నడుచుంటారు చాలా కాలం, మనుషులను ప్రేమించి మోసపోయి ఉంటారు. దేవుని కంటే ఎక్కువ మనుషులను, కుటుంబాన్ని ప్రేమించి ఒకవేళ నష్టపోయి ఉంటావేమో. అలాగని కుటుంబాన్ని ప్రేమించొద్దని కాదు. విద్యుక్త ధర్మాన్ని, నీ యొక్క క్రమాన్ని, నీ పద్ధతులను, దేవునికి ఇచ్చిన ఆజ్ఞలను నువ్వన్నీ తూచా తప్పకుండా పాటించాలి. దేవుని వాక్య ప్రమాణాల్లో నిన్ను కట్టుకోవడానికి ఇష్టపడాలి. దేవుని చిత్తంలో నిన్ను కాపాడుకొని ఆయన చిత్తంలో జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. దేవుని కొరకు జీవించాలి. అట్లాగే నీ కుటుంబాన్ని ప్రభు కొరకు సమర్పించాలి. అబ్రహాము తన కుమారుడిని ప్రభుకు బలి ఇవ్వడానికి కూడా వెనక్కి రాలేదు. ఆత్మసంబంధం బలం ఉంటుంది. దేవుని కొరకు బలం కలిగిన జీవితం. ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినా, కష్టపడాల్సి వచ్చినా, ప్రయాసపడాల్సి వచ్చినా, మన కొన్నిసార్లు చెప్పే మాట ఏంటంటే, ప్రభు మరొక తరుణంలో నేను ఏదైనా చేయగలను ప్రభు, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. కొంతమంది తమ వ్యాపారం అంతా కూడా సంవత్సరాల కొద్దీ, ఆయుష్కాలం అంతా కూడా వారు సంపాదించుకొని కష్టపడి లేక వారి ఉద్యోగాలు చేసుకొని వారు బాగా జీవించి సంతోషపడతారు. తప్పేం కాదు. ప్రభు కొరకు ఏది చేయగలిగారు మీరు అనేది ప్రశ్న. మీరు అనొచ్చు, చాలా పని చేశాం, చాలా సంపాదించుకున్నాం, చాలా మిద్దెలు, మేడలు, ఆస్తులు, షేర్ మార్కెట్లో డబ్బు, బంగారం ఎన్నెన్నో సంపాదించుండొచ్చు, ఎన్నో చేన్లు, పొలాలు సంపాదించుండొచ్చు. పరలోకంలోని ధనం ఏమైంది? సూటి ప్రశ్న. ప్రభు అడుగుతారు ఒక దినమున, ఈ వాక్యం వినిచిండగా ప్రభుతో నీ యొక్క సమాధానం ఎలాగుందో, ఏ విధంగా ప్రభు కొరకు చేయగలుగుతున్నావో ప్రశ్నించుకో ప్రియులారా. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాన్ని ప్రభు ప్రేమించి ఆయన గొప్ప రక్షణనిచ్చి బలవంతులై ఉండడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బలం సంపాదించుకుంటానగా ఆత్మ సంబంధంగా ప్రభు కొరకు ఎంతైనా చేయడం, ప్రయాసపడడం, నశించిపోతున్న ఆత్మల పట్ల భారభరితమైన హృదయంతో, దేవుని సన్నిధిలో ద్రవించే హృదయంతో, కన్నీళ్లతో ప్రార్థన చేయడం. ఈ సంఘ ఆరాధనలు సహోదరులారా, కేవలం సహోదరులే అనక్కర్లేదు, బ్రదర్స్ కూడా, యూత్ కూడా, సంఘ పెద్దలు కూడా, పాస్టర్లు కూడా మా మందిరాల్లో అలాంటి ప్రార్థన క్రమంగా మేము జరిగిస్తూనే ఉంటాం. అన్ని మందిరాల్లో దేవుని మా కృపను బట్టి ఆదివారం ప్రార్థనకి ఎంతో ప్రాధాన్యత ఇస్తామో, వారం మధ్యలో కూడికలు మేము అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి మేము పనిచేస్తాం. కారణం ఏంటంటే దేవుని సన్నిధి అక్కడ ఇక్కడ ప్రత్యేకంగా వేరనేది ఏమీ లేదు. ప్రయాసపడగలిగిన ఈ రోజులు మనం ఉన్నందుకు దేవునికి స్తోత్రం. ఈ మాట యొక్క భావం ఏమిటంటే, క్రీస్తులో బలవంతులమై ఉండాలి. దేవుని కొరకు బలం కలిగిన సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని కొరకు బలమైన సాక్ష్యం, అనేకుల మధ్య దేవుని ప్రేమను పంచగలిగిన ఒక ఉన్నతమైన పిలుపు కలిగిన సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆ విధంగా చేయగలిగినప్పుడే దేవుని కొరకైనటువంటి భారం ఒక దినం ముందు దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. పరలోక రాజ్యంలో దేవుడు ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయన నీకు ప్రతి మంచి నేను జ్ఞాపకం చేసుకుంటాడు. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. అది మన ఇందాక చదివిన మూల వాక్యం 1 కొరింథీ 16:14 ఉంది. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇది చాలా సూటి హెచ్చరిక. ఈ 4 ఆజ్ఞల్లాగా 5వ ఆజ్ఞ కూడా అలాంటిదే. ఏమిటి ఆజ్ఞ అంటే, మీరు ఏమి చేస్తున్నారో అవన్నీ మీరు ప్రేమతో చేయండి. ప్రార్థన చేస్తున్నారా? ప్రేమతో, దేవుని ప్రేమతో చేయండి. మీరు ఇతరులకు సహకరిస్తున్నారా? పరిచర్యలు, సంఘంలో ప్రేమతో సహకరించండి. దైవజనులకు మీరు లోబడుతూ దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతల్లో వారితో కలిసి పని చేస్తున్నారా? ప్రేమతో పనిచేయండి. ఈరోజు చాలా ఒక కష్టతరమైన పరిస్థితి ఏమిటి అంటే, ప్రేమతో పనిచేయడం లేదు. కొంతమంది చాలా కష్టంగా మందిరానికి వస్తారు. ఎందుకో వారికి ఉన్న పరిస్థితులు చాలా వారిని తరుముకుంటూ పోతుంటాయి అన్నమాట. ప్రభు కోరుతుందా ప్రేమతో పనిచేస్తూ వారిని పిల్లారా. వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ డీడ్స్. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ప్రేమ కార్యాలు ఉన్నాయి. ప్రేమ కలిగి ఉన్న నీవు, దేవుని ప్రేమను పంచుకోవలసిన నీవు ఈ ప్రేమతో సాగిపోతూ ఉంటావు. ఈ ప్రేమలో ఇంకా నువ్వు వెనుకంజ వేసే పరిస్థితి లేదు. ప్రభు, నేను ఈ ప్రేమలో, నీ ప్రేమలో నేను ఎల్లప్పుడూ సాగిపోతాను, నన్ను బలపరచు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించిన గాక అని దావీదు అన్నాడే, ఆ విధంగా దేవుని ఆత్మని నడిపించాలని నువ్వు కోరుకోవాలి. దేవుని కొరకైనా భారము కలిగి జ్ఞాపకం చేసే ఆఖరు మాట, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ప్రేమ లేని చోట దేవుడు లేడు. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ దేవుని సన్నిధి ఉంది. అబ్రహాము ప్రేమతో ఆతిథ్యం ఇచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియక దేవుడు 3 దూతల రూపంలో అక్కడికి వచ్చి ఆహ్వానాన్ని తీసుకొని వారి భోజనాన్ని అంగీకరించి ప్రభు సంతోషపడ్డాడు. మరి లోతు విషయానికి వస్తే, లోతు అక్కడ గవిన్ దగ్గర కూర్చుంటాడు. ఆయన టైం చాలా బిజీ, అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ప్రార్థన టైం లేదు. క్రీస్తుతో నడిచిన అబ్రహాము జీవితం వర్ధిల్లింది. లోతు జీవితం చాలా ఘోరమైన స్థితిలో అది ముగించబడినట్టుగా మనం చూస్తున్నాం. సాక్ష్యం లేని జీవితంగా, ప్రేమ లేని జీవితంగా, దేవుని కొరకైనా ఒక తెగువ సాహసం లేని జీవితంగా లోతు జీవితం ఉంటుంది. అబ్రహాము జీవితమేమో దేవుని కొరకు సాగిపోయే ఒక నూతనమైన భక్తిగల జీవితంగా అబ్రహాము జీవితాన్ని చూస్తాం. అందుకే దేవుడు అబ్రహామును, నువ్వు విశ్వాసమైన తండ్రి అని దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు. ఈ ప్రత్యేక సమయాన్ని దేవుని దాసుగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు కొరకు నీవు జీవించే క్రమంలో ప్రేమతో పనిచేయి. ఏది చేయగలుగుతున్నావో ప్రేమతో పనిచేయి.
ప్రభు కొరకు నువ్వు ఏది సాగిపోతున్నావో ప్రేమతో నువ్వు సాగిపో, మనుషుని బట్టి ఆగిపోవద్దు. నువ్వు ఆగిపోవడానికి కాదు, సాగిపోవడానికి దేవుడు నేను రక్షించినాడు. ఈ పిలుపును నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ పిలుపులో నువ్వు జీవించడం మొదలుపెట్టు. నీ పిలుపులో నీ ప్రయాణాన్ని కట్టుకోవడం ప్రారంభించు. ప్రభు నీకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. నువ్వు సాగిపోవడానికి నీకు కావాల్సిన సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రభు కొరకు ఒక ఉన్నతమైన జీవితాన్ని చేయగలవు. గడిచిన కాలం ఒకరు జీవించలేదా? ప్రభు కొరకు సాగిపోలేదా? ఒకవేళ నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన, ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదా? 5 అంశాలు. మొదటి మాట మీ జ్ఞాపకం చేయగలుగుతాను. మెలకువగా ఉండాలి, విశ్వాసం నిలకడగా ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, బలవంతులై ఉండాలి. మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, అపోస్తలుడైన పౌలు ద్వారా ఆనాడు కొరింథీ సంఘానికి, ఈనాడు ఆధునిక సంఘమైనటువంటి ప్రభు 21వ శతాబ్దపు క్రైస్తవ సంఘానికి, అందులో తెలుగు ప్రజలుగా మేము ఏకీభవించి ప్రార్థిస్తుండగా అనేక హెచ్చరికలు మీరు మాకు మీ వాక్యంలో అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. విశ్వాసం నిలకడగా ఉండాలని, బలవంతులై ఉండాలని, పౌరుషం గలవారు ఉండాలని, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయాలని మీరు ఇచ్చిన సెలవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి, వాగ్దానాలను బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ప్రభు మీ ప్రజలందరిపైన మీ దయ చూపండి. గాస్పెల్ టీవీ ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాక్యాన్ని ఆలోకిస్తున్న మా ప్రియులకు కావాల్సిన గొప్ప నెమ్మదిని, శాంతిని మీరు దయచేయండి. వారికి ఉన్న కోర్టు కేసులు, ఇబ్బందులు, వివాహ విషయంలో వరకు ఉన్న ప్రభావ మరి ఆలస్యాన్ని మీరు దృష్టించండి. సంతానాన్ని, మా ప్రియులకు ప్రభు కావాల్సిన సంతాన భాగ్యాన్ని మా ప్రియ కుటుంబాలకు మీరు కలిగించండి. అలాగే తన ప్రత్యేకంగా మరి ఉద్యోగం కొరకు ప్రయత్నపడుతున్న బిడ్డలు మీరు దీవించి వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి దయచేయండి. అమెరికా లాంటి దేశాల్లో, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో, యూకేలో ప్రభావ, యూరోపియన్ యూనియన్లో పనిచేయడానికి ఇష్టపడుతున్న ప్రజలను, యవనస్తులను మీరు దర్శించండి. వారికి కావాల్సిన మంచి ఉద్యోగ అవకాశాలను కూడా మీరు దయచేయండి. నూతనంగా వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, ప్రభావ జీవన సంబంధం చేతి వృత్తులను ప్రారంభించుకొచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి. వారి చేతి పనిని స్థిరపరిచి మోసం చేసిన ప్రార్థన వల్ల ప్రభావ వారికి మేము ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా వారి చేతి పనిని స్థిరపరచండి. గాస్పెల్ టీవీ సిబ్బందిని, యాజమాన్యాన్ని మీరు ఆశీర్వదించండి. టీవీ ప్రేక్షకులందరినీ దీవించండి. ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం మీకు అందించడానికి, ఒక్కో వారం నీ ప్రజలు ప్రయాసపడుతున్న ప్రయాసాన్ని మీకు చేతులు చాపి అనేకులు ఆత్మీయంగా బలపడడానికి, ప్రోత్సాహకరమైన దైవ వర్తమానాలు అందించబడడానికి, రక్షణకరమైన దేవుని వాక్యమైనా ప్రతిధ్వనించడానికి అనేక వేల మందికి వాక్యాన్ని పంపిన ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తిరిగి వచ్చే దినాలు ప్రభావ నీ ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా అనేకులు బలం పొందటకు, మేలు పొందటకు ప్రభావ ప్రతి వారిని మీ సేవార్థమైన అభిషేకంతో పనిముట్లకు మీరు చేయమని ప్రార్థిస్తాం. జూడచరి సంపూర్ణ స్వార్థ సంఘములను, పరిచయం మా నిజామాబాద్ జిల్లా క్రైస్తవ సంఘాలను, దేవా మా యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మా భారతదేశాన్ని మీరు దీవించండి. ప్రపంచ జనులందరికీ మీ రక్షణ, ఉజ్జీవం, మేలుతో నింపండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం. ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలను మీరు వినండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు ఆశీర్వదించబడితే తప్పక మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పక మాకు తెలియజేయండి. ఇతరులకు అందించడానికి కూడా మీ యొక్క సహకారాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా కూడా మీరు అందించవచ్చు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక, ఆమేన్.